ఎవరిని నమ్మాలి, ఎవరికి దూరంగా ఉండాలి అనే విషయంలో విదురుడు చాలా స్పష్టంగా చెప్పారు. మనుషుల్ని 3 రకాలుగా విభజించి ఆయన ఒక క్లారిటీ ఇచ్చారు. ఆ విషయాలు మనం ఈ షార్ట్‌లో తెలుసుకుందాం. అంతకన్నా ముందు ఛానల్‌ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. మొదటగా నీతిహీనమైన వ్యక్తులు. ఇలాంటి వ్యక్తులందరికీ దృష్టి కేవలం తిండి మీద, దుస్తుల మీద, భద్రత మీద ఉంటుందట. ధర్మం, నిజం లాంటి విషయాల పట్ల ఆసక్తి ఉండదు. కడుపు నిండితే చాలనుకునే మనస్తత్వం ఉంటుందట. అలాంటి వాళ్ళు అవసరాల కోసం ఏమన్నా చేయగలరు. వీరు జీవిత లక్ష్యంగా నైతికతను కాకుండా సౌకర్యాలను ఎంచుకుంటారంట. తర్వాత రెండో వారు మధ్యస్థంగా ఉండే వ్యక్తులు. వీరు ఒక రోజు ధర్మంగా ప్రవర్తిస్తే మరుసటి రోజు స్వార్థంతో ఉంటారు. వీరిలో కొంత భయం, కొంత నైతిక విలువలు ఉంటాయి. అయితే వారి మిగిలిన జీవితంపై ఒక అనిశ్చితి కొనసాగుతుంది. ముఖ్యంగా మరణం గురించి ఆలోచించేవారు మరింత అస్థిరంగా ఉంటారు. కొందరు ఆధ్యాత్మిక మార్గంలో నడవాలని ప్రయత్నించినా భయం వారిని వెనక్కి. ఇకపోతే మూడో వారు ఉత్తమ వ్యక్తుల లక్షణాలు. వారు భౌతిక జీవితం గురించి పెద్దగా ఆలోచించరు. ఉపాధి లేకపోవడాన్ని పెద్ద సమస్యగా కూడా చూడరు. మరణం కూడా వారికి భయంగా అనిపించదు. కానీ అవమానాన్ని మాత్రం తట్టుకోలేరు. గౌరవం పోవడమే వారికి పెద్ద దెబ్బ. నిజాయితీ, ఆత్మగౌరవం, ధర్మానికి ఎల్లప్పుడూ ప్రాధాన్యత ఇస్తారు. విదురు నీతి మన స్వభావాన్ని మనం అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది. మనం ఏ తరగతికి చెందిన వారమో తెలుసుకొని మార్పు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. గౌరవం, సత్యం, ధర్మం మీద నిలబడాలని శక్తిని పెంచుతుంది. విదుర్నీతి గౌరవం, సత్యం, ధర్మం మీద నిలబడాలని శక్తిని విదుర్నీతి తెలియజేస్తుంది. ఈ షార్ట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.